మన మినీ తోటల మక్కకు మంద అయితే వేస్తున్నాం అనమాట. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఆడొకటి చిక్కుడు చెట్లు పెరిగిన పడ్డట్టునే ఇత్తనాలు. అరే నరే మంది ఇద్దాం రారా అంటే ఈ మందు కావచ్చు లట్కన్ ఊరికి వచ్చిండ చూసిరా. నేనే మక్కకు మంది వేస్తే ఆ పెరిగినాక కంకులు తిందామని కాల్చుకొని ఒక్కటి దక్కనియకుండా తినవా కాగితం మీద సంతకం పెట్టి నేను తిన్నాని తెచ్చినాం మందు తెచ్చినాం ముందరికి పడితే ముందు పని రాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు దమ్ కిషోర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మన మినీ తోటల మక్కకు మంద అయితే వేస్తున్నాం అనమాట. ఇక ఎకరాలు 10 ఎకరాల మక్క తోట మనది. ఒక్కొంత ఏడైతే నరేష్ గారికి ఫోన్ చేస్తే చెప్పనూరికి వచ్చిండు. అరే నరే మంది ఇద్దాం రారా అంటే ఈ మందు కావచ్చు లట్కనూరికి వచ్చిండు చూసిరా. గంత ఘోరం మనిషి అవరా. మందు అంటే తాగే మందు అనుకుని ఊరికి వచ్చిన ఒక ఇంత పొద్దుల మంది ఎప్పిస్తాను అంటే ఉంటుందని వచ్చినా కానీ నాకే తెలుసు. గీ మంది అని అస్సలు అనుకోలే కాదు. షాక్ అయ్యారా సార్ అన్నట్టు అవుతుంది. తాగరా తాగోతులు పొద్దుగాలనే 90 గుద్దినాకనే పానం ఇంజన్ గరం అవుతుంది. అప్పుడు నడుతుంది బండి. అయ్యో ఎప్పుడు అబ్బో స్పెషల్గా ఎప్పుడు అవసరం అయ్యా. ఎప్పుడు తాగుడినే తాగి 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 సస్తావా బిడ్డ. అవ్వయి చెప్పినట్టు ఇను బిడ్డ పెరుగచ్చు బతుకు బిడ్డ అన్నట్టు అవుతుంది. సో ఇగో ఇలా మన మక్కతోటికైతే మందేద్దాం. అంటే అత్తమ్మలు అక్కడ మక్కతోటి వాళ్ళదే, వాళ్ళు మందేసిరు నిన్న. ఆయన ఇంటికాడ ఉంది, తీసుకుపోయి మక్కకు మందే అని చెప్పి అన్నారు. మక్కకు మందేద్దాం నాడు వేసుకోనా. ఏమైంది నువ్వు రావా? ఎందుకు? మక్కకు మంది అయిపోతే పెరుగుతుందా? మక్కకు మంది అయిపోతే పెరగది చెప్తున్నా. అంటే నేనే మక్కకు మంది వేస్తే ఆ పెరిగినాక కంకులు తిందామని కాల్చుకొని ఒక్కటి దక్కనియకుండా తినవా? నిజంగా కాగితం మీద సంతకం పెట్టి నేను తిన్నాని కాగితం రాసి నాకు. సో ఫ్రెండ్స్, వాస్తవానికి మా దివ్యకి కొంచెం ఫీవర్ వచ్చింది, అందుకే అంత నీరసంగా ఉంది, మాట్లాడతలేదు. ఇక నిన్ననే హాస్పిటల్ పోయి వచ్చినాం, అందుకే ఒకసారి లేదు. సరే నేనే అవుతుంది మక్కకు మందు. సో ఇక మందు అయితే తీసుకొస్తా పోయి. సో ఫస్ట్ మీకు మక్క చూపిస్తాం, మన మక్క ఎంతవరకు ఉందని చూపిస్తాం, ఎంతవరకు పెరిగింది ఏం కదా. సో ఫ్రెండ్స్, మనం వేసింది ఇదే మన మినీ తోట. వాస్తవానికి మక్క ఈ ప్లేస్లో బాగానే పెట్టినాం, కానీ కోళ్ళు చూడు మొత్తం చిన్న మన విత్తనాలు వేసినప్పుడే మొత్తం తోడుకొని తిన్నాయి ఈ కోళ్ళు. ఏం చేసినా వీటిని పాయదలేదు. గిటి కొద్దిగా ఒత్తు పెరిగింది చూడు, ఇటు కొద్దిగా ఒత్తు పెరిగింది మంచిగా. ఇటు బాగా బలసా అయింది, అన్ని కోళ్ళే పొడుసుగా తిన్నాయి. ఇక బీర తీగ మంచిగానే పెరిగింది, బీర చెట్టు ఈడ బీర చెట్టు ఇట్లా సీరలు పెట్టిన మంచిగానే పెరిగినాయి బీర చెట్లు. ఇగో కంది చెట్లు, అయ్యో బీరే, బెండకాయ బీర అంటున్నారు. ఇక బెండకాయ చెట్లు. ఇటు ఇట్లా లాస్ట్ తీసుకుంటే బంతిపూ చెట్లు. ఇది ఎర్రగొండ, ఆడ కూడా ఉన్నాయి ఎర్రగొండ. ఇటు మక్క, కందులు. ఇటు సైడ్ పండి మొత్తం ఇది మంచిగా పబ్బులు నాటాలి. సో ఇట్లుంది ఇక మన మినీ తోటలో మక్క. పల్స అయింది ఈసారి. ఇక గట్టే కొద్దిగా అటు కోలు పోలే కాబట్టి కొద్దిగా వస్తుంది. ఆ మంది అయితే కొద్దిగా మంచిగా పెరుగుతుంది. సో మంది అయితే పోయి తీసుకొస్తా, లేట్ అవుతుంది ఇప్పటికే. సో ఫ్రెండ్స్, అత్తమ్మల ఇంటికాడ మందు ఉంది, మందు తీసుకోమని వచ్చా. సంచ ఉంది మన కోసం, సంచ పట్టకపోదు కానీ మళ్ళీ పాపం ఈతకి ఎట్లా అని అడుగు మందు యూరియా మిక్స్ ఉంది ఇలా. సో మొత్తానికి ఫ్రెండ్స్ ఎంత సరిపోతుంది మనకు. తెచ్చినాం మందు తెచ్చినాం ముందరికి పడితే ముందు పని రాలి. అబ్బాయి అనిపిస్తుంది నేను కూర్చుంటే, లేడీస్ ఎట్లా కూర్చుంటారు కానీ. చాలా ఇగో మందు తీసుకొచ్చినాం, పట్టేసి వస్తావా నువ్వు? నోట్లోకి వెళ్ళి మాటనే వెళ్తలేదు మా దివ్యకి. మీరు పడిన అంతా జ్వరం వచ్చింది, 2 రోజులు వస్తుంది. హాస్పిటల్ తీసుకుపోయి చూపించిన
టాబ్లెట్ వేసుకుని వాడుకో, నువ్వు వాడుకో. మిగతా మా అక్క తోట పని నేను చేస్తా, నీకు ఎందుకు బాధ? ఓకే మరి చలో దారా మంది ఇద్దాం. నువ్వు ఒక తట్ట వాడితే ఏందిరా? గట్లుండదు. చెప్పను కదా ఆరా. అరే కాదారా చెప్పినైతుంది రా, ఇద్దరం చేస్తే పోపిస్తావు మరి. ఏంటిది ఓసే బీరు బీర్లు కూటర్లు బందే, గుడుంబ ఓపిమాను పోపిస్తా. ఎంతైనా తాగలేనానే అంటున్నావు. చెట్టు సూపర్ ఉంది, ఏడా ఉన్నావు? ఇలా నువ్వు చెట్టు గురించి మాట్లాడకు, నా నోట్లోకి వెళ్ళి మంచి మాటలు రావు అంగట్లా. ఎంత 50 రూపాయల? మరి 50 రూపాయలకు 100 రూపాయలకు 2 అంగులు అంతేనా? మరి నన్ను దొరకపోగా మరి నీ కూడా కొనుక్కుంటా. నీ సైజు రావు రాడా? నీ ఒక్కనికే ఉంటాయి కాడ, ఒక్కరికే ఉంటాయి ఆడ. మనకు లక్ ఏంటంటే ఎవ్వరు తోటలైనా అంటే ఈ చుట్టుపక్కల జంగలాలు ఉన్న తోటల్లో పెరగచ్చు మనం చెప్పలేం, కానీ ఈ ఇంట్లోకి దగ్గర ఉన్న తోటలల్లో కాకరకాయ చెట్టు పెరగది, బూడ కాకరకాయ చెట్టు. మనకు అదృష్టం. ప్రతి సంవత్సరం మేము అసలు దాని ఎత్తు కూడా వేయం, విత్తనం కూడా వేయం. అంటే అంతకుముందు ఒకసారి గక్కడ అయింది, ఒక 2-3 సంవత్సరాలు అక్కడ ఒకటి దగ్గర అయింది. ఇప్పుడు ఆ విత్తనం ఆ గడ్డ వచ్చి అయినట్టుంది. ఈడ పెరుగుతుంది శ్రమించరా తీసుకొచ్చి నేనే పెట్టినరా. అమ్మతోడు అనరా, అమ్మతోడు నువ్వు వచ్చినా నువ్వు తీసుకొచ్చి బూడ కాకరకాయ. ఫ్రెండ్స్ బూడ కాకరకాయ కూర మస్తు ఉంటుంది. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయరు, ఇష్టం అయితే కామెంట్ చేయరు, లేకపోతే లైక్ చేయరు. ఆడొకటి చిక్కుడు చెట్లు పెరిగిన పడ్డట్టునే ఇత్తనాలు ఇవే మనకు ఎక్కువ కూరకు వెళ్తాయి. బీరకాయలు మొత్తం బీరకాయ కూర తినుడు. ఇక బీరకాయ చిక్కుడుకాయ మస్తు ఉంటుంది, నాకు బాగా ఇష్టం. చిక్కుడుకాయ అన్న అనపకాయ అన్న చూపించిన బంతి పూల చెట్లు చాలా నీళ్ళ గాడ టమాటా నారాలకిన తొక్కేసిడు మరి. దొంగ బర్రె ఏం చేస్తుంది? కింద చూసుడు ఉండదు, ముందర చూసుకుంటే వేసుకుంటూ పోతుంది అంతే. అంటే నువ్వు బర్రేనా? దొంగ బర్రె చెప్తాను అనమాట. ఇక మొత్తం వంకాయ నారు తినుర్రి, మింగుర్రి, తాగుర్రి ఎగ్దాం. ఒక్కటే ఇది అంత రచ్చట్టు దాని గంధంగా తెచ్చినాం అక్కుర్తి ఎదవకి అన్నట్టు. కాలేదు ఇంకొద్ది అంత ఉన్నది, 2 ఎకరాలు, ఎకరం అంతా అయితే వేసిన. ఇంకో ఎకరం ఉంది ఈ పక్క. ఏం తొడగొడితే 3 ఎకరాల పంటకు మంది వేసినట్టు అవుతుంది. అది ఇది నాకు పక్క ఏంది మరి మంది అయిపోయిందా? మంది అయిపోయింది, కొద్దిగా తీసి బాగా తెచ్చిన. ఇది అయిపోయినాక ఎటు పోడు మరి? ఎటు అనేది ఇంకా ప్లానింగ్ ఏం లేదు, చూద్దాం. నేను చెప్పాను నాకు ప్లానింగ్. అద్దరా నువ్వే ప్లానింగ్ వయసులో కొదమంట కానీ ఏమంట ఆ మాట మాట్లాడుకు, మాట్లాడుతున్నాను మంచి మాటలు రావాలి. కర్రీ తిరిగిపోయింది, నువ్వే దొక్కుతావు కానీ ఇంతకుముందు 2 కర్రలు తిరిగిపోయాయి. ఇప్పటికే చేసి సాగుతుంది. నాకు జ్వరం వచ్చింది, రొట్టె ఎత్తేమో అనుక కిటికీలకి చూపించినాడు. రొట్టె ఎత్తేమో వాటి ఏం చేయాలి వాళ్ళు అంటే ఇప్పుడు నాకు వచ్చే పనులు ఉన్నాయి ఇప్పటికే. నాకన్నా ఎక్కువనా? నీకన్నా ఎక్కువనా అంటే చెప్పలేను బ్రదర్. రైట్ కంప్లీట్. సో మొత్తానికైతే మక్క తోటకి కిలో పడతాడు, ఓకేనా? సో మొత్తానికైతే మన మక్క తోట, మన మినీ తోటల మక్కకైతే మందేసుడు కంప్లీట్ అయిపోయింది. చూపిరా నాకు అంతా చూపి ఒకసారి టోటల్గా. మక్క కన్నా ఎక్కువ మందే కనిపిస్తుంది కానీ ఇలా మక్క కానీ ఎక్కువ మంది కానీ మరి ఏం చేద్దాం అంటాం మరి అన్నట్టు అయిపోయింది. అయిపోయింది. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మన మక్కకి మందు గింత అయితే మిగిలింది. నరే బుక్తావారా? ఆ గిల్ల అత్తారు బుక్కుతారా? అలా చూపి, అలా చూపి బుక్కుతారా? బుక్కుర్రి.
చక్కెర తీయ ఉంటది. గయ మరి ఎప్పుడైనా బుక్కెరు ఇసుడు ఏడగలమనే కానీ బుక్కెరు మంచి తెల్ల ఉంది చక్కెర లెక్క మందు దూరం ఉండాలి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకి ఇది మిగిలింది. ఈ మిగిలిన మందుని సాయాలు వేసుకుంటే తీయ ఉంటుంది, సచ్చూరుకుంటే సప్పుడు అంట. కానీ ఇది తీసుకుపోయి అత్తమ్మల ఇంటికాడ ఇచ్చేయాలి. ఇక ఈడుంటే మన చిన్నోళ్ళు ఉంటారు, మళ్ళీ పరిసర అవుతుంది. సో ఇది తీసుకుపోయి ఆడుంటే వాళ్ళ దగ్గర ఉంటే బ్యాంకులు ఉన్నట్టే భద్రంగా ఉంటాయి ఏవైనా సరే. సో ఇది ఫ్రెండ్స్ మన మినీ తోట మక్కకు మంది ఎత్తే అనే వీడియో ఇవాళ ఇది ఇట్లా అయింది. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్ బాయ్.